మచిలీపట్నం కృష్ణా జిల్లాలో తొలిసారిగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్నియల్ డొనేషన్ సెంటర్ ప్రారంభమైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్, పీవీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టిటికే రెడ్డి, ఆసుపత్రి పర్యవేక్షణాధికారి డాక్టర్ ఆశాలత సంయుక్తంగా కేంద్రాన్ని ప్రారంభించారు. త్వరలోనే నేత్ర నిధి ఏర్పాటు చేసి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ సేవలు అందుబాటులోకి తెస్తామని జిల్లా అంధత్వ నివారణాధికారి డాక్టర్ భానుమూర్తి తెలిపారు. మరణం తర్వాత 4 గంటల్లో సమాచారం ఇస్తే 24 గంటలో టెక్నీషియన్లు వచ్చి నేత్రాలను సేకరిస్తారని అగర్వాల్ ఐ హాస్పిటల్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది నేత్రదాన ప్రతిజ్ఞ చేశారు. గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 19 లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం సమీప గురుకుల పాఠశాలను సంప్రదించాలని సూచించారు. గ్రూప్ 1 పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన మచిలీపట్నం 1వ డివిజన్కు చెందిన సాయి ప్రవల్లికని వైఎస్ఆర్సీపీ నాయకులు వారి స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, 1వ డివిజన్ ఇన్ఛార్జ్ జోగి చిరంజీవి, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మరియు ముఖ్య నాయకులు సాయి ప్రవల్లికకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. సాయి ప్రవల్లిక సాధించిన విజయం యువతకు ఆదర్శమని వారు అభిప్రాయపడ్డారు. ఆమె భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఎంత గర్వకారణం అంటే చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఆడపిల్లని 10వ క్లాసు ఇంటర్ దాకా చదివిస్తేనే బాగా పెద్దగా చదివించేసామన్న ఫీలింగ్తో పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా, బాధ్యత ఎప్పుడు వదిలిచ్చేసుకుందామా అని తక్కువ ఆలోచనతో ఉంటున్న కొంతమంది తల్లిదండ్రులకి ఒక లెసన్గా చూపించేలా ఈరోజు ప్రవళిక గారు సాధించిన ఘనత అనేది నిజంగా ప్రతి ఒక్క వీళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆ ఘనత ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చోట్ల చూస్తున్నాం, అంటే టౌన్లో మీరు చూడకపోవచ్చు, రిమోట్ విలేజెస్లో నా కళ్ళారా నేను చూసిన అనుభవాలు, నాకు పిల్ల చదువుకోవాలని ఆశ ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందుల వలన లేదా బయటికి పంపిస్తే ఏమవుతుందో అన్న భయం వలన పిల్లకి చదువుకోవాలని ఆశ ఉన్నా కూడా ఆపేసే రోజులు. అదే పక్కన ఉన్న కొడుకుని పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ ఉంటే నేనెందుకు కొడుకుగా పుట్టలేదని ఆడపిల్ల బాధపడి నా ముందు చెప్పుకోవడం నా కళ్ళారా నేను చూసి. అని ఈరోజు దానికి భిన్నంగా మనలో ఉండి ఒక బ్యాంక్ ఉద్యోగం చేస్తూ నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, నాకు సపోర్ట్ చేయండి అని తల్లిదండ్రులతో వాళ్ళు సపోర్ట్ చేయడం, ఈరోజు ఆ సపోర్ట్కి తగినట్టుగా ఈరోజు మంచి స్థానంలో గ్రూప్ ఎగ్జామ్స్ కొడతాం అనేది చిన్న విషయం కాదు. ఏదో మనం సాయంత్రం వెళ్ళి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాసి వచ్చినట్టు కాదు. దాని వెనకాల ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, కళ్ళంట నీరు వచ్చే సంఘటనలు ఉంటాయి. అవన్నీ దాటుకొచ్చి ఈరోజు ఈ ప్లేస్లో నిలబడతాం అనేది నిజంగా ఈరోజు మేమందరం వచ్చి బొకేలు సెలవులు కప్పి ఈరోజు ఆ ఘనతను మేమందరం హ్యాపీనెస్ని పంచుకుంటున్నాం. కానీ కష్టాల్లో ఆవిడకి తోడున్న ఫ్రెండ్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఈ ఘనతంతా ఆవిడతో పాటుగా వాళ్ళకు కూడా చెల్లుద్దని, ఇటువంటి తల్లిదండ్రులు ప్రతి ఆడపిల్లకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మచిలీపట్నం చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్లో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ మార్గనిర్దేశం చేశారు. గ్రూప్ 1లో ఎంపికైన సాయి ప్రవల్లికను ఘనంగా సత్కరించారు. విజేత విద్యార్థులకు మెడల్స్ అందజేశారు.